జన్మ సార్థకమెట్లవును నోయమ్మ. దేవుడే కరుణించి వరము కోరమంటే, దేవుడే కరుణించి వరము కోరమంటే, అమ్మకు అమ్మాయి జన్మనీయమంట. అమ్మా నీ కొందనాలమ్మ, ననుగన్న తల్లి రోమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మ, ననుగన్న తల్లి రోమాయమ్మ. నానా నీ కొందనాలయ్యా, ననుగన్న తండ్రి రోమాయ్యా. 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 భుజము పైనెత్తుకున్నావు, నన్ను బుజ్జగించి పెంచినావు. భుజము పైనెత్తుకున్నావు, నన్ను బుజ్జగించి పెంచినావు. గోరు ముద్దలు పెట్టినావు, నన్ను గుండెల గంతుకున్నావు. గోరు ముద్దలు పెట్టినావు, నన్ను గుండెల గంతుకున్నావు. అన్ని నీవై నాకు అండగా నిలబడి, అన్ని నీవై నాకు అండగా నిలబడి, వెన్ను తట్టి నన్ను ముందు నడిపిన తండ్రి. నానా నీ కొందనాలయ్యా, ననుగన్న తండ్రి రోమాయ్యా. నానా నీ కొందనాలయ్యా, ననుగన్న తండ్రి రోమాయ్యా. అమ్మా నీ కొందనాలమ్మా, ననుగన్న తల్లి రోమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా, ననుగన్న తల్లి రోమాయమ్మ. మముగన్న తల్లి రోమాయమ్మ, మముగన్న తల్లి. మనను కన్న తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ గొప్ప వ్యక్తులను మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి. కానీ రాను రాను వ్యవస్థ లోపల అందరూ బాగుంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు, అన్నీ బాగున్నాయి, కానీ అమ్మా నాన్నను మర్చిపోతున్నారు కొందరు, అందరు కాదు. అందుకనే ఒక 20 సంవత్సరాల క్రితం లేని వృద్ధాశ్రమాలు ఇప్పుడు చాలా వెలిసాయి. పేరెంట్స్ను భారం అనుకునే స్థితి వచ్చేసింది రాను రాను చూస్తుంటే. దయచేసి మన పిల్లలకు అలాంటి పరిస్థితి, అంటే ఆ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలా. అమ్మ గొప్పతనాన్ని ఎవరైతే గుర్తుంచుకుంటారో, నాన్న గొప్పతనాన్ని ఎవరైతే గుర్తుంచుకుంటారో, తల్లితోనే దూరం చేసుకోరమ్మా. అలాంటి భారతీయ సంస్థ ఎంత గొప్పదంటే, వేదాలు చెప్పిన మాటలు ఇందాక మనం చెప్పుకున్నాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవో అనే మాటలు ఏవైతే వాటిని మర్చిపోతున్నాం రాను రాను. అలా కాకుండా పిల్లలకు ఈ దశలో తెలియచెప్దాం. అందుకే వాళ్ళే కాదు, మనం కూడా మన అమ్మ నాన్న తెలుసుకుందాం. ఒక్కసారి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, అందరు కళ్ళు మూసుకోరా. పిల్లలు పెద్దలు అందరు కూడా, ఒకవేళ మీకు బాధ అనిపిస్తే 2 కన్నీళ్ళు కార్చండి అమ్మా. ఎందుకంటే అమ్మ ఎంత కష్టపడ్డదో మనం ఈ స్థితికి వచ్చే వరకు, నాన్న ఎంత కష్టపడ్డారో పిల్లలకి తెలియకుండా చెప్పండి. కళ్ళు మూసుకొని చెప్పండి, నమస్కారం పెట్టుకొని చెప్పండి. పిల్లలు మీరు కూడా కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మేము కనపడతాం, లాభం లేదు. కళ్ళు మూసుకొని మీ అమ్మే కనపడుతుంది, కళ్ళు మూసుకొని మీ నాన్నే కనపడతారు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అమ్మ ఎంత కష్టపడింది. All the students, parents, close your eyes. Students and parents. The greatest in this world is mother and father, Shiva, Parvati. But unfortunately, due to modernization and commercialization, we have forgotten the sensitivity of this matter in our own culture. Old age homes are increasing. Crimes are increasing. Parents' divorces are increasing. We are going off the track. So this Pada Puja is meant to bring people into the track, into the railway track, so that the journey will be smooth and peaceful and joyful. That is the ancient tradition from Vedic times till today, from Ramayana, from Mahabharata and other scriptures. Whether Sri Ramakrishna, whether it is the great leaders, and even Swami Vivekananda, respecting his spiritual mother, respecting his biological mother, and respecting the Matrubhumi, 3-in-1 program. His mother Bhuvaneshwari Devi, our mother Sharada Devi, and Mother India. These were 3 gods for Swami Vivekananda, and that we are following in Ramakrishna Math. So this program is for all of you, not just for children or not just for parents. Andariki kalsina program. Don't worry about language, worry about the feeling, the bhakti, the bhavam. I will try to summarize at the end, those who are other language devotees, parents sitting here. Please continue. 9 నెలలు మోసినది 9 నెలలు మోసినది ఊపిరిని
కొడుకా పురుటి నొప్పుల బాధ పడలేదు. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, నువ్వు బయటపడ్డా రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, నువ్వు బయటపడ్డా రోజు తలుసుకో. కడుపులో నువ్వు తన్నినా, కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా. పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుకా, ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, నువ్వు బయటపడ్డా రోజు తలుసుకో. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు మొన్నటి వారే, ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు మొన్నటి వారే. నేడు అమ్మకు అలగా సేయకు, ఆకలితో మార్చి సంపకురా. బొడ్డు పేగు తెగి పడ్డవురా, బొడ్డు పేగు తెగి పడ్డవురా అమ్మ కొడుక నీవు. ఉమ్మనెత్తురు అమ్మ నాన్నదిరా, అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక నీవు. బయటపడ్డా రోజు తలుసుకో. దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా, దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, నీవు అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మలోటు ఎవరు తీర్చరురా, మన అమ్మలోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుకా. అమ్మ దీవెనే నిన్ను నడుపునురా, అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక నీవు. బయటపడ్డా రోజు తలుసుకో, అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక నీవు. బయటపడ్డా రోజు తలుసుకో, నువ్వు బయటపడిన రోజు తలుసుకో. పిల్లలు నెమ్మదిగా కళ్ళు తెరవండి, రెండు చేతుల పైకి ఎత్తండి. స్టూడెంట్స్ మాత్రమే రెండు చేతులు పైకి ఎత్తి అమ్మా నాన్న కాళ్ళపైన చేతులు పెట్టండి, అమ్మా నాన్న కాళ్ళపైన చేతులు పెట్టండి. Keep your palms on the legs of your mother and father. దగ్గర జరగండి, కమ్ క్లోజ్. అమ్మ దగ్గర జరగండి, ఇంకా నాన్న దగ్గర జరగండి. కళ్ళు మూసుకోండి. Volunteers guide the children, please. కళ్ళు మూసుకోండి అన్న, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. విద్యార్థులందరూ కళ్ళు మూసుకోవాలా. 9 నెలలు అమ్మ మనల్ని మోసిందే. Close your eyes. Close your eyes. అక్కడ ఉన్నాం మనం, Close your eyes. అది మర్చిపోయాం మనం అందరం. కానీ ఇప్పుడు కాసేపు అమ్మ స్పర్శతో ఉందాం, నాన్న స్పర్శతో ఉందాం.
అలాగే చేతులు అలానే పెట్టి కళ్ళు మూసుకోండి. పేరెంట్స్ నమస్కారం పెట్టుకోండి. పిల్లలు వాళ్ళ అమ్మని అంటే మిమ్మల్ని తలుసుకుంటే మీరు మీ అమ్మనాన్ని తలుసుకోండి. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా కూడా తల్లిదండ్రుల గొప్పతనం కాబట్టి మన అమ్మని తలుసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. నేను చూస్తున్నాను ఒకరిద్దరు కళ్ళు తెరుస్తున్నారు మధ్యలో. దయచేసి పేరెంట్స్ కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకుని All ఉండండి. parents also close your eyes. Children, close your eyes, holding the feet of your mother and father. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకున్నాను ప్లీజ్. మీరు కూడా కళ్ళు మూసుకోండి. నా మాట వింటున్న అందరూ కూడా, నిలబడ్డ వాళ్ళు కూర్చున్న అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి గమనించుకుందాం. అమ్మ కోరుకుంటుంది జీవితం లోపల ఒక తల్లినే భాగ్యం కలగాలని భగవంతుని వేడుకుంటుంది. పెళ్ళైన కొత్తలో 4 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరమైనా ఇంకా పిల్లలు కలగకపోతే కనపడ్డ దేవుడి మొక్కుతుంది, భగవంతా నాకు ఒక బిడ్డను కలుగచేయి, భగవంతా నాకు ఒక కొడుకును కలుగచేయి, తల్లినే భాగ్యాన్ని కలుగచేయి అని వేడుకుంటుంది. చూసారా, మన పుట్టక మొదల నుంచే మన గురించి ఆలోచించిన గొప్ప త్యాగమూర్తి అమ్మ. ఆలోచించండి. అలాంటి అమ్మను ఒక్కసారి తలుసుకుందాం. ఎంత కోరుకుందో, ఎన్ని ఆశలు పెట్టుకుందో మన పైన. ఒకానొక రోజు నాడు గనుక తల్లి గర్భవతం తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. భగవంతా నా మొర ఆలకించావు, నీ మొక్కు చెల్లిస్తానని చెప్పి కొండకెళ్ళి కొబ్బరికాయ కొడుతుంది. ఇలా ఎన్నో రకాలు ఎక్కడెక్కడ మొక్కిందో ఆ మొక్కులను చెల్లిస్తుంది. కడుపులో పడ్డప్పుడు చూడండి ఎటువంటి పరిస్థితితో, తినబుద్ధి కాదు, వాంతులు, వికారము. 1వ నెల 2వ నెల వచ్చేసరికి కడుపులో పాప పెరుగుతూ ఉంటే తన మాంసాన్ని ముద్దలాగా చేసి తన రక్తాన్ని పాలలాగా చేసి ఒక చక్కటి ఆకారాన్ని తయారు చేస్తుంది అమ్మ. ప్రతి క్షణం తను పీల్చుకున్న గాలి మనకిస్తుంది, తను తీసుకున్న ఆహారాన్ని మనకిచ్చింది, తను తాగిన నీటికి మనకిచ్చింది, తన ఆయుష్ని కూడా మనకిచ్చింది. ఎంత గొప్ప త్యాగమూర్తి అమ్మ. అలాంటి అమ్మను ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను మాట చెప్పినా పాట విన్నా ఒకవేళ బాధ అనిపిస్తే 2 కన్నీళ్ళు కార్చండి, తప్పు కాదు. ఎందుకంటే ఇంత పెరిగే వరకు ఇంత ఈ స్థితిలో ఉన్నామంటే అమ్మ ఎన్నిసార్లు ఏడిసిందో, ఎన్నిసార్లు బాధపడిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఇకపోతే 2వ, 3వ నెలగా 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఒక్కొక్క నెల పెరుగుతున్నా కొద్దీ అమ్మ కడుపులో పాప అటు ఇటు కదలాడుతుంటే ఎంత సంబరపడుతుందో. 8 నెలలు వచ్చేసరికి డాక్టర్ దగ్గరికి పరిగెడుతుంది. మేడం బాగుందా మా పాప, మేడం మా బాబు బాగుండా అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ కడుపులో పాప కదలకపోతే డాక్టర్ని అడుగుతుంది, ఏంటి సార్, ఏంటి మేడం మా బాబు కదలట్లేదని. రాత్రిపూట అయినా పర్లేదు డాక్టర్ దగ్గర పరిగెత్తి వాకప్ చేస్తుంది. ఏం లేదమ్మా పర్లేదు బాగుందంటే అప్పుడు సంబరపడుతుంది, సంతోషపడుతుంది. ఇకపోతే 9 నెలలనా, ఇది అంత కాదు, మహాయజ్ఞము. డెలివరీ అనేది సామాన్యమైన నార్మల్ డెలివరీ ఇంత బాధ కాదు. ఒక్క ఎముక రీతి ఎంత బాధనో అలాంటివి 40 ఎముకలు ఒకేసారి పళ్ళని రీతి ఎంత బాధ, అంత బాధను భరించి కూడా బిడ్డకు జన్మనిస్తుందట. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ముఖం చూసి, ఆ కొడుకు ముఖం చూసి ఆ బాధ అంతా మర్చిపోతుంది. అంటే మన గురించి తన బాధను కూడా దిగమీకున్న ఆ త్యాగమూర్తికి ఏమిచ్చిన రుణం తీరదు. అందుకే అమ్మ రుణము తీరనిది, నాన్న రుణం తీరనిది, భూమాత రుణం తీరనిది, గురువు రుణం తీరనిది. అలాంటి స్థితిలో మనం అందరం కూడా అమ్మను గుర్తు చేసుకుందాం. అమ్మ గొప్పతనాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం, అమ్మను అర్థం చేసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని ఉండండి. కళ్ళు మూసుకొని ఉండండి. ఎవ్వరు కళ్ళు తిరద్దురణ. కొద్దిసేపు అలానే ఉండండి. అమ్మను గుర్తు చేసుకుందాం. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనసు కష్టపెట్టలేబట.
మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మరిచిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఓ కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు. మా కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేమయ్యా, నీవు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఇలా పాడుతున్నా ఇలా మాట్లాడుతున్నా ఎంత చెప్పినా తక్కువేనా అమ్మ విషయంగా నాన్న విషయంగా. కాబట్టి పిల్లలు ఒకసారి కళ్ళు తెరవండి. ఇంత గొప్పవాళ్ళు కాబట్టి అమ్మ నాన్నను జీవితాంతం మనం ప్రేమగా చూడాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్త చూస్తే వీళ్ళు చూస్తుంటారు, ఓహో అమ్మ నాన్నని ఇలా చూడాలని చెప్పని మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మీరు మీ అమ్మ నాన్నని ప్రేమగా చూడండి. దయచేసి మేము ఒకటే చెప్తున్నాను, జీవితాంతం మన దగ్గర ఉంచుకుందాం. మీరు ఏ వృత్తిని చేయండి, ఎక్కడ ఉండను, కానీ ప్రేమగా చూసుకుందాం. పిల్లలు ఫ్లవర్స్ తెచ్చారా? ఎంత తీసుకొచ్చారు ఫ్లవర్స్? ఫ్లవర్స్ తెచ్చిన వాళ్ళు చేయండి. నెమ్మది కళ్ళు తెరవండి. పెద్దవాళ్ళు కూడా ఒక్కసారి కళ్ళు తుడుచుకోండి అమ్మా. ఇది మనసు నిండా అమ్మ నాన్న ప్రతిరూపాలు, కంటి నిండా కన్నీళ్ళు. ఇది ప్రేమ ఆప్యాయత మధ్యలో. Those who have brought flowers, please remove it and keep in your hand. బయట ఉన్న వాళ్ళు, those who are not able to understand Telugu, ఫ్లవర్స్ తీసుకోండి, చేతులు పట్టుకోండి. keep your flowers in your hand, please. సిట్ ఇన్ ది వజ్రాసన. All children sit in Vajrasanam. Sit in Vajrasanam. You have been taught how to sit in Vajrasanam. చిల్డ్రన్స్ అందరూ వజ్రాసనలో కూర్చోవాలన్నా. Silent prayer, silent, no talking. అమ్మ నాన్న కాళ్ళపైన పుష్పాలు పెడుతుండండి. అమ్మ నాన్న కాళ్ళపైన పుష్పాలు పెట్టండి, ఫ్లవర్స్ వేయండి, ఆఫర్ చేయండి అమ్మ నాన్న. Open the flower bags. Volunteers guide them. మంత్రాలు చెప్పుకుంటూ పెడదాం కాళ్ళపైన. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. అమ్మ నాన్న కాళ్ళపైన ఫ్లవర్స్ పెట్టండి, దేవుడి పైన పెట్టినట్టుగా. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. ఒక 4 పుష్పాలు అమ్మ చేతికి నాన్న చేతికి ఇవ్వండి, మిగతా అన్ని అమ్మ కాళ్ళపైన పెట్టండి, నాన్న కాళ్ళపైన పెట్టండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పెట్టేసేయండి. మీరు తెచ్చుకున్న పూర్తి ఫ్లవర్స్ పూర్తి అమ్మనాన్న కాళ్ళపైన పెట్టండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. పుష్పాలు పూర్తి పెట్టిన తర్వాత మెల్లగా లేచి నిలబడండి. గార్లెండ్ తెచ్చుకున్న వాళ్ళు అమ్మ నాన్న మెడలో దండ వేయండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. Garlands, please. లేచి నిలబడండి. స్టాండప్. Children stand up, students stand up, girls and boys stand up. పిల్లలు మాత్రమే లేచి నిలబడాలా. అమ్మ నాన్న మెడలో దండ వేయండి, వేయండి, గట్టిగా చెప్పాలా. బయట ఉన్న వాళ్ళు మాతృదేవో భవ. మాల వేయాలి. Children should put their garlands on the mother father. అమ్మ నాన్న మెడలో మాల వేయండి, గార్లెండ్ ధరించండి. Volunteers, what are you doing there? మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో Garlanding the mother and father. ఆచార్య దేవో భవ. ఆచార్య Garlanding mother, దేవో father. భవ. Teach them, what are you doing there? Garland, hey. పూలమాల వేయండి, అమ్మ నాన్న మెడలో వేయండి. వేసిన తర్వాత అరటి పళ్ళు తెచ్చుకున్నారు కదా, ఆ పండు వాళ్ళ ఒళ్ళో పెట్టండి, అమ్మ నాన్న ఒళ్ళో పెట్టండి.
అమ్మ నాన్నకు ఆఫర్ చేయండి. భగవంతుడికి మనం నైవేద్యం పెట్టినట్టుగా మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, వాలంటీర్స్ అతిథి కీప్ దేవో గైడింగ్. భవ. అతిథి దేవో భవ. అమ్మా నాన్న మెడలో మాల వేసిన తర్వాత అరటిపండు చేతిలో పెట్టండి. ఆ పేరెంట్స్ ఒకసారి లేచి నిలబడండి అమ్మా. ఏ వాలంటీర్ అక్కడ మొబైల్ ఫోన్స్ అన్ని కట్ చేయించి అక్కడ పిక్నిక్ లాగా అయిపోయింది. పేరెంట్స్ ఒకసారి లేచి నిలబడండి నో అమ్మా. మొబైల్ ఫొటోస్. ఒక్క అడుగు ముందుకేయండి. మీ చుట్టూ చెప్పు తిరుగుతారు అక్కడ పిల్లలు. వాలంటీర్. మీ చుట్టూ తిరుగుతారు. గణేశుడు నో వినాయకుడు సెల్ ఫోన్ బిజినెస్. అమ్మ నాన్న చుట్టూ తిరిగినట్టుగా మీ పిల్లలు మీ చుట్టూ తిరుగుతారు. గుళ్ళో తిరిగినట్టమ్మా క్లాక్ వైజ్. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. యాంటీ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ప్లీజ్. క్లాక్ వైజ్, రివర్స్ కాదు, రివర్స్ కాదు. మాతృదేవో భవ, మాతృదేవో భవ, క్లాక్ వైజ్. పితృదేవో భవ, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు పితృదేవో రైట్. భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో దేవో భవ, భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ, అందరు చెప్పాలి గట్టిగా. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. స్టాప్. ఆపండి. క్లాక్ వైజ్, క్లాక్ అమ్మ నాన్న వైజ్. ఎదురు నిల్చోండి. ఒక్కసారి కిందికి వంగి దండం పెట్టుకోండి. అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టుకోండి. ప్రణామం చేయండి అమ్మ నాన్నకు. ఫుల్ వంగాలి, ఫుల్ వంగాలి, తల వంచాలి. కంప్లీట్ గా ఆల్ ద తల- చిల్డ్రన్ షుడ్ బెండ్ తల దేర్ హెడ్. కాళ్ళపైన ఆనాలు పెట్ట. వెయిట్ అయ్యా. ఆల్ ద చిల్డ్రన్ షుడ్ బెండ్ దేర్ హెడ్ అండ్ కీప్ ఆన్ ద మదర్స్ ఫీట్, ఫాదర్స్ ఫీట్. ఫుల్ తల ఉంచాలి, సగం సగం కాదు. తల 4th స్టాండర్డ్, ఆనించండి. 5th స్టాండర్డ్ వాలంటీర్ షుడ్ గైడ్ దెమ్. తల వంచాలి, మోకాళ్ళ మీద కూర్చోవాలి. ప్రతిరోజు ఒక్కసారి ఇలా నమస్కారం పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలి. మాతృదేవో భవ. మాతృదేవో భవ, మాతృదేవో భవ, రిపీట్. పితృదేవో భవ. పితృదేవో భవ, కొన్ని నిమిషాలు అట్లే ఉండండి, కొన్ని క్షణాలు. ఫ్లవర్స్ వేయండి అమ్మా మీరు ఇప్పుడు. వాళ్ళని దీవించండి, పిల్లల్ని దీవించండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. సరే పేరెంట్స్ కూర్చుండండి. కూర్చుని వాళ్ళ తలపైన చేతులు పెట్టండి. దీవించండి, పిల్లలను దీవించండి. మీ 2 చేతులు వాళ్ళ తలపైన పెట్టాలి. తలపైన పెట్టాలి. వాలంటీర్లు ఫ్లవర్స్ తీసుకురండి. వాలంటీర్లు డోంట్ టచ్ మొబైల్ కెమెరాస్. దిస్ ఇస్ నాట్ ఏ స్టూడియో. కూర్చోాలమ్మా. మీరు భక్తితో చూడండి, మేము ఫొటోస్ తీస్తాం, తర్వాత ఇస్తాం. పేరెంట్స్ కూర్చునండి, కుర్చీలో కూర్చునండి ప్లీజ్. పేరెంట్స్ కుర్చీలో కూర్చుంటారు. పేరెంట్స్ ప్లీజ్ సిట్ డౌన్. పిల్లలు మీ కాళ్ళపైన అట్లా ఉంచారు. కొద్దిసేపు ఉండండి. మంచి దీవెనలు అందుతాయి మీకు. చక్కటి దీవెనలు. 2 చేతులు పెట్టండి. పిల్లల తలపైన పెట్టండి. వంగండి పూర్తిగా వంగండి. కళ్ళు మూసుకోండి. పేరెంట్స్ పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. మరి 2 చేతులు పిల్లల తలపైన ఆనించండి. అలా ఆనించండి. కళ్ళు మూసుకోండి. మంచి blessings వాలంటీర్స్ ఇవ్వండి. ఇన్స్ట్రక్షన్స్ వింటూ తల్లిదండ్రులకు గైడ్ చేయాలి. మధు హలో సాయి ఇట్రా. సాయి ఇట్రా. గో దట్ సైడ్. డోంట్ టాక్ హియర్. ఓల్డ్ స్టూడెంట్. హలో అలాగే కళ్ళు మూసుకోండి. ఇంత చక్కటి టైం లోపల పిల్లలు ఎంత చక్కగా పూజ చేశారో మీకు. కళ్ళు మూసుకోండమ్మా. కళ్ళు మూసుకొని మంచి దీవెనలు ఇవ్వండి. రేపు పొద్దున భవిష్యత్తులో పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారు, ఎలా కావాలనుకుంటున్నారు అనేది ఆలోచిస్తూ దీవించండి వాళ్ళను. ప్రేమగా, ఆప్యాయతగా మీ మనసు నుంచి వచ్చే ఆ దీవెనలు వాళ్ళకి శ్రీరామ రక్ష అవుతాయి. చక్కటి దీవెనలు. 7 లోకాలురా ఉయ్యాలా, ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాలా. ఎవరి తల లేపద్దమ్మా. కోటి దేవతలు ఒక్కటై రావంగా, అడవి మల్లేలన్నీ అందాలు విరబూసే,
పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ముక్కోటి దేవతలు ఒక్కటై రావంగా అడవి మల్లెలన్నీ అందాలు విరబూసే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల అమ్మను మించిన దైవమే లేదని ఆత్మసాక్షి తల్లి పాద పూజలు చేస్తే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల వీచెటి ఈ గాలి ఊసులే అడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది వీచెటి ఈ గాలి ఊసులే అడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది నీలి ఆకాశంబు నిలవేరబోయింది ఆనంద బాష్పాలు పాదాలే గడిగింది పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల నాన్నను మించిన దైవమే లేదని భక్తితో కన తండ్రి పాద పూజలు చేస్తే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల పొద్దు పొద్దున లేసి పసిబాలందరూ అమ్మ నాన్నకి మొక్కి బడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో వట్టంగా పొద్దు పొద్దున లేసి పసిబాలందరూ అమ్మ నాన్నకి మొక్కి బడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో వట్టంగా అమ్మ నాన్నకి మొక్కి బడితో వట్టంగా ఎదురొచ్చే గురువులు ఎదల కద్దుకొని సల్లగా నూరెళ్ళు దీవించమన్నారు పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల అమ్మను మించిన దైవమే లేదని భక్తితో తన తల్లి పాద పూజలు చేస్తే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల పూల వర్షం కురిసేరా ఇయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల నాన్నను మించిన దైవమే లేదని భక్తితో కన తండ్రి పాద పూజలు చేస్తే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల వీచటి ఈ గాలి ఊసులే అడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది వీచటి ఈ గాలి ఊసులే అడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నది నీలి ఆకాశంబు నిలువెరబోయింది ఆనంద బాష్పాలు పాదాలు గడిగింది పూల వర్షం కురిసేరా ఉయ్యాల
పాద పూజలు చేసిరో ఉయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల అమ్మను మించిన దైవమే లేదని భక్తితో కన తల్లి పాద పూజలు చేసే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల నాన్నను మించిన దైవమే లేదని భక్తితో కన తండ్రి పాద పూజలు చేసే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల పొద్దు పొద్దున లేసి పసిబాలందరూ అమ్మా నాన్నకి మొక్కి పడితో వట్టంగా అమ్మా నాన్నకి మొక్కి పడితో వట్టంగా మా నాన్నకి మొక్కి పడితో వట్టంగా పొద్దు పొద్దున లేసి పసిబాలందరూ అమ్మా నాన్నకి మొక్కి పడితో వట్టంగా అమ్మా నాన్నకి మొక్కి పడితో వట్టంగా అమ్మా నాన్నకు మొక్కి పడితో వట్టంగా ఎదురొచ్చే గురువులు ఎదలగద్దుకొని సల్లగా నూరెళ్ళు దీవించనున్నారు పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ఏడేడు లోకాలు రా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల అమ్మను మించిన దైవమే లేదని ఆత్మసాక్షి తల్లి పాద పూజలు చేసే పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల పూల వర్షం కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసిరో ఉయ్యాల నాన్నను మించిన దైవమే లేదని భక్తితో కన తండ్రి పాద పూజలు చేస్తే ఆత్మీయ బంధాలు రా ఉయ్యాల ఆనంద బాష్పాలు రా ఇయ్యాల 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 మెల్లగా తలలు పైకెత్తండి పిల్లలు. అమ్మ నాన్న కళ్ళలోకి చూడండి, నమస్కారం పెట్టండి. అమ్మ నాన్న కళ్ళలోకి చూడాలి, వాళ్ళని దీవిస్తూ ఉండాలమ్మా. చేతిలో పెట్టండి. పేరెంట్స్ ఇలా పెట్టండి అమ్మా, పేరెంట్స్ ఇలా పెట్టండి. పిల్లలు అమ్మ నాన్న వైపు చూడండి, నమస్కారం పెట్టండి. ఒకసారి చెప్పండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. విద్యార్థులు లేచి నిలబడండి, విద్యార్థులు లేచి నిలబడండి. స్టూడెంట్స్ మాత్రం లేచి నిలబడాలా. అమ్మ దగ్గర ఒక పండు తీసుకోండి, నాన్న దగ్గర ఒక పండు తీసుకోండి. మీరు తినడం కాదు, అమ్మ నాన్నకు తినబెట్టాలా. ఆ బనానా తీసుకోండి. పిల్లలు మీకు తినబెట్టాలా, అమ్మ నాన్నకు మీరు పెట్టాలి. రోజు అమ్మది పెడితే మనకు రోజు నాన్న పెడతారు కదా, ఈరోజు అమ్మకు మీరు తినబెట్టాలా, నాన్నకు మీరు తినబెట్టాలా. చెప్పండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మా గార్డెన్లు ఉన్న వాళ్ళు, టెంట్ కింద ఉన్న వాళ్ళు గమనించండి. పిల్లలు పేరెంట్స్ తినబెట్టాలా, పిల్లలు పేరెంట్స్ తినబెట్టాలి. అరటిపండు బనానా తినబెట్టండి. ఓకే, ఆపండి ఆపండి. అంత మీరు తింటారా, పిల్లలు పెట్టరా ప్లీజ్. పిల్లలు కూడా పెట్టండి, ఒక ముద్ద పెట్టండి, పిల్లలు పెట్టండి. ఇది అమ్మ ఆప్యాయత, అనురాగం అంటే. ఒకరికొకరు చక్కగా ప్రేమ ఆప్యాయత తినిపించుకోవడం అంటే. తినేసేయండి, పూర్తి అరటిపండు తినేసేయండి. ఆ పేరెంట్స్ లేచి నిలబడండి, పేరెంట్స్ లేచి నిలబడండి అందరూ. ఆ అరటిపండు తొక్క బ్యాగులో వేసుకోండి. ఆ పండు పూర్తి తిన్నాక అరటిపండు తొక్క బ్యాగులో వేసుకోండి. బ్యాగులో వేసుకున్న తర్వాత రెండు చేతులు పైకెత్తండి ఒకసారి. పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా చేతులు పైకెత్తండి. మీ చేతులు అరటిపండు ఉండకూడదు, తొక్క కూడా ఉండకూడదు. బ్యాగులో వేసుకోండి. ఒకసారి చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి చప్పట్లు. ఇంకా గట్టిగా చేతులు పైకెత్తి కొట్టాలి. పిల్లలు పెద్దలందరూ కూడా ఇంకా గట్టిగా కొట్టండి. స్టాప్ స్టాప్, ఆపండి. హ్యాపీనెస్ ఇంతుందా ఇంతుందా ఇంతుందా? హ్యాపీనెస్ చెప్పండి ఒకసారి. హ్యాపీనెస్ ఇంతుందా ఇంతుందా ఇంతుందా? ఇలా పెట్టండి, చేతుల్లో పెట్టండి అందరూ.
చేతిలో వెలకలు పెట్టండి, వెడలు పెట్టండి. ఆపండి, క్లాప్స్ ఆపండి, క్లాప్స్ ఆపండి. చేతిలో పెట్టండి అందరూ. ఇలా పెట్టేసి పిల్లలు పేరెంట్స్ దగ్గర జరగండి. అమ్మ నాన్న హగ్ చేసుకోండి ఒకసారి. పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా హగ్ చేసుకోవాలా. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి మీ పిల్లోడు మీ అమ్మాయి నన్ను హృదయానికి హత్తుకుంటే ఎంత ప్రేమ ఉందో చూసుకోండి ఒకసారి. ఆ హృదయంలో మధ్యలో జరిగే స్పందన చూడండి అమ్మ. ఆప్యాయత, అనురాగం, మమకారం, ఇదే ప్రేమ కలకాలం ఉండాలా. ఈర్ష్య ద్వేషానికి తావు లేకుండా. వెరీ గుడ్. చాలా చక్కగా చేశారు. ఒకసారి వదలండి పిల్లలు. చక్కగా అంత బాగా చేసిన పిల్లలకు ముద్దు పెట్టండి అమ్మా. ముద్దు పెట్టండి పిల్లలకు ముద్దు పెట్టండి. వెరీ గుడ్. పిల్లలు అమ్మా నాన్నకు మళ్ళీ తిరిగి ముద్దులు పెట్టేసేయండి. మీరు పెట్టాలి, అమ్మ నాన్నకు పెట్టాలి. కొరకొద్దునా ముద్దులు పెట్టండి. వెరీ గుడ్. స్టాప్. ఆపండి. ఒక్కసారి పేరెంట్స్ కూర్చోండి కుర్చీలో. పేరెంట్స్ అందరు చైర్లో కూర్చోండి. చైర్లో. స్టూడెంట్స్ నిలబడాలా. మాతృదేవో భవ, పితృదేవో భవ. స్టూడెంట్స్ చేయి పైకెత్తండి ఒకసారి. విద్యార్థులు అందరు చేతులు పైకెత్తాలి. నా మాట వింటున్నారా? చేతులు పైకెత్తండి. ఉల్టా తిరగండి ఒకసారి. రివర్స్ తిరగండి. అమ్మ నాన్న వైపు వీపు చేయాలి. రివర్స్ తిరగండి. రివర్స్. వెనక చేయి దించండి. వెనక్కి జరగండి ఒకసారి. ఇంకా జరగండి. వెనక్కి జరగండి. అమ్మ నాన్న ఒళ్ళో కూర్చోండి. అమ్మయ్యా, ఎంత బాగుందో కదా ఇది. రైట్. వెరీ గుడ్. ఎంత ప్రేమ ఆప్యాయత కదా. ఇది కావాలి నాన్న, ఇది కనుమరుగైపోతుంది రాను. స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వచ్చాక ట్యూషన్ వెళ్తున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు. ఆ తర్వాత సిస్టమ్ ముందు కూర్చున్నారు. కానీ పేరెంట్స్ దగ్గర పిల్లలు లేరు, పిల్లల దగ్గర పేరెంట్స్ లేరు. అలా కాకుండా వారానికి ఒకరు ఇట్లా దగ్గర కూర్చోబెట్టుకోండి చక్కగా. మీ కుడి చేయి పైకెత్తండి అమ్మా. పేరెంట్స్ మీ కుడి చేయి పైకెత్తండి. వాళ్ళ తలపైన రుద్దండి, ఇలా రాయండి. పిల్లల తలపై నుంచి ఇలా రాయండి. వెన్నుముక వరకు, వెన్నుపూసలో మధ్యలో సుషుమ్న నాడు ఉంటుంది. ప్రేమగా ఇలా అనండి. మీ అనంతమైన శక్తి వాళ్ళకి అందుతుంది. వెరీ గుడ్. ఇది వాత్సల్యం అంటారు. పిల్లలు ప్లీజ్ బరువు అవుతారు. దిగురా కిందకి. కింద దిగండి. సిట్ డౌన్. కింద కూర్చోండి. నా వైపు తిరగండి. All the children turn towards the stage. Those who are inside. Those who are outside turn this side towards the stage. ఒకసారి స్టూడెంట్స్ అందరు చేయి చాపండి. ఇలా ఒక ఓత్ తీసుకుందాం. స్టూడెంట్స్ అందరు చేయి చాపండి. మీరు కారు స్టూడెంట్స్ చేయి చాపండి. నేను విద్యార్థులందరమ్మా ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళు కూడా గమనించండి. All the students, volunteers guide చేయండి. చేయి చాచండి. Stretch your hands please. All the students, right hand and listen and repeat. నేను కళ్ళు మూసుకొని ప్రమాణం చేయాలి. నేను నా జీవితాంతం వరకు మా అమ్మా నాన్నలను ప్రేమగా, గౌరవంగా, బాధ్యతాయుతంగా చూసుకుంటానని ఆత్మసాక్షిగా మాట తీసుకుంటున్నాను. పెద్దలారా, గురువులారా, తల్లిదండ్రులారా, మన ఇంట్లో ఉన్న అందరిపైన ప్రేమ, అనురాగాలు ఎల్లకాలం ఉంచుతానని, మా గ్రాండ్ పేరెంట్స్ పైన కూడా బాధ్యత ఉంటానని ఆత్మసాక్షిగా మాట తీసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలో మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు, నానమ్మ తాతలను ఎవరిని కూడా వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను. వెరీ గుడ్. పేరెంట్స్ వారు గట్టి చెప్పలు కొట్టిన పిల్లలకు ఎంత గొప్ప మాట తీసుకున్నారో. ఇంకా గట్టిగా. స్టాప్ ఆపండి. మరి పేరెంట్స్ మన బాధ్యత కూడా ఉందామా? ఒకసారి మనం మాట తీసుకుందాం. చేయి చెప్పండి. మేము కూడా మా పిల్లలను చక్కటి సంస్కారవంతులుగా తయారు చేస్తాము. మన భారతీయ సంస్కృతిని ఎల్లవేళలా అందిస్తామని ప్రమాణం చేస్తున్నాము. మా ఇంట్లో ఉన్న పెద్దలను వారిపైన బాధ్యతతో, ప్రేమతో,
అనురాగంతో చూసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాశ్రమానికి పంపమని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేరేపించమని బాధ్యతాయుతంగా జీవిస్తామని మాట తీసుకుంటున్నాము. జై గురుదేవ. సరే గట్టి చెప్పలు కొట్టారు పిల్లలు, అమరణ కొట్టండి చెప్పట్లు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్టాప్ 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 ఆపండి. పిల్లలు అమ్మా నాన్నని పిలవాలా లేక మమ్మీ డాడీని పిలవాలా? చెప్పండి గట్టి చెప్పండి. మరి మమ్మీ అని పిలుస్తున్నారు కదా చాలామంది. మమ్మీ అంటే ఏంటి మీనింగ్? మమ్మీ అంటే ఏంటి? మరి మీరు పూజ చేసినప్పుడు అమ్మ కదా వెనుక, అందుకని నో మమ్మీ బిజినెస్. అర్థమైందా? ఈ రోజు నుండి అమ్మ అని పిలుచుకుందాం. చేయి చెప్పండి పిల్లలందరూ, చేయి చెప్పండి. మేము ఈ రోజు నుండి మా అమ్మా నాన్నలను అమ్మా నాన్న అని పిలుస్తాము, మమ్మీ డాడీ అని పిలువము. చేయించండి పెద్దవాళ్ళు, చేయి చెప్పండి అమ్మా. మా పిల్లలు ఇంగ్లీష్లో చదువుతున్నారు, మమ్మీ డాడీ అని అనిపించుకుంటారు కొందరు కదా, అలా వద్దమ్మా. రైట్. మేము మా పిల్లలతో ఈరోజు నుండి అమ్మా నాన్న అని పిలిపించుకుంటాము, మమ్మీ డాడీ అంటే పలకము. హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. మమ్మీ డాడీ అంటే భోజనం లేదు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన స్వామీజీకి మీకు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. మనం అందరం కలిసి భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం. అందుకని వారానికి ఒక రోజు మఠానికి పిల్లల్ని తీసుకురండి. చక్కటి ఈ ప్రోగ్రాం అయిపోయింది అనుకోకండి, సండే అయిపోయింది కాబట్టి పిల్లలు అయిపోయింది కాకుండా ఎవ్రీ సండే రండి చక్కగా పిల్లలతో ఈ సంస్కారాన్ని నెక్స్ట్ తరానికి అందిద్దాం. ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవత్యై శారదాదేవ్యై నమః. ఓం స్వామి వివేకానందాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై దేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం హరి ఓం హరి ఓం. క్లోజ్ యువర్ ఐస్. 30 seconds ఆల్ ఆఫ్ యూ. అందరూ చెప్పిన విషయాలు, విద్యార్థి వ్రతం హోమం తీసుకున్న మంత్రాలు 30 సెకండ్లు జస్ట్ ఆలోచించండి. మీ ఆరోగ్యం, యువర్ హెల్త్, యువర్ స్టడీస్, యువర్ ట్రూత్ఫుల్నెస్, యువర్ అన్సెల్ఫిష్నెస్ అండ్ సర్వీస్ టు ద కంట్రీ, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ మాతృపితృ పూజ,
Matru Pitru Vandanam. And 14 days of your Samskar camp, morning 8 o'clock, 11:30, day after day. All these you should record in your mind and in a book also. Pray to Sri Ramakrishna, pray to Mother, pray to Swami Vivekananda, pray to all great teachers. Prayer is very, very important. Prayer is communication, not just mokokodam for marks or for some visa or for some job. It is for your life. So on behalf of all of you, మీ అందరి తరఫున రమేష్ గురూజీకి, వారి శిష్యులకి, వారి బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి శ్రీరామకృష్ణ ఆశీస్సులు, శ్రీరామకృష్ణ కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు, తెలంగాణ అంతా చేయిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో. దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హీ ఈస్ కండక్టింగ్ ఇన్ ఆల్ ద విలేజెస్ ఇన్ తెలంగాణ త్రూ వందే మాతరం ఫౌండేషన్. సో we thank him and offer our prayers to Sri Ramakrishna to bless him and his family in a big way, and also all of you. సో టైం లేదు, 12:30 అయిపోయింది, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి. అందుకే ఇక్కడే కార్యక్రమం ముగిస్తున్నాం.